ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని వినే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ విధముగా ప్రభువా, మీ సన్నిధానంలో కూడి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు ఇచ్చినటువంటి ఒక గొప్ప కృపను బట్టి మీకే స్తుతిస్తూ గణపరుస్తున్నాయినా. వాక్యం ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మదేవ మీరు మా మధ్యలో ఉండి మీరుండి మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకోనమని యేసు నామములో అడిగి విడుమరపెడుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవునికి బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం అందరం ధ్యానించుకునే ముందుగా కొన్ని విషయాలు ఈరోజు మనం గమనిద్దాం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో మారు మనసు పొంది బాప్తిసము పొంది అంతవరకే ఉంటారు, కానీ మరొక అనుభవంలోకి రారు. అదేంటంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోరు. ఏ కాడికి చాలామంది మనసులో ఒకటే ఉంటుంది, ఏంటంటే బాప్తిసం తీసుకుంటే చాలు మనము పరలోక రాజ్యంలో చేర్చబడతాము, బాప్తిసం తీసుకుంటే చాలు మనము దేవుని రాకడలో ఎత్తబడతాము అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారండి. మీరు కలిగి ఉన్నటువంటి ఆలోచన తప్పు. ఎందుకనంటే బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యం చేర్చబడే లెక్క అయితే, మానవుడు అనేవాడు ఈ భూలోకంలో ఎన్ని పాపాలు చేయాలో పాపాలన్నీ కూడా చేసి తర్వాత వచ్చి బాప్తిసం తీసుకున్నాడు అనుకో, సరిపోయిద్దిగా. చాలామంది మనసులో ఏమనుంటుందంటే బాప్తిసం తీసుకోరు చాలామంది. నేను చాలామంది ఈ మధ్య రీసెంట్గా కొంతమంది వ్యక్తులను కలిశాను, బాప్తిసం తీసుకోనటువంటి వారిని. వారందరిని నేను అడిగినప్పుడు, ఏందయ్యా మరి దేవుడు వచ్చి రాకడ సమీపంగా ఉంది, బాప్తిసం తీసుకోండి. దేవుడు ఎరగనటువంటి వారు తీసుకోకపోతే అర్థం ఉంది, దేవుని తెలుసున్న నువ్వు కూడా బాప్తిసం తీసుకోకపోతే ఎలాగంటే సమయం ఉంది, ఏందట టైం పడుతుందట బాప్తిసం తీసుకోవడానికి. సరే, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎలాగున్నారు అంటే, ఒక ఆదివారం వచ్చి బలలో పాలు పంపులు పొందితే మరలొచ్చే ఆదివారం వరకు బైబిల్ తెరవరు, ప్రార్థన చేయరు. ఇది ఎలా కరెక్ట్ అవుతుందండి? ప్రియమైన దేవునికి బిడ్డలారా, క్రైస్తవ్యం అనేది నానాటికి అభివృద్ధి చెందేటటువంటి స్థానంలో లేకుండా నామకార్థపు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. పరిశుద్ధాత్మను శక్తిని పొందలేక కొంతమంది ఉన్నారు. సహజంగా కనుక మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం, అందరూ కూడా చూడండి. పరిశుద్ధ గ్రంథములు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతాను, శ్రద్ధగా దయచేసి ఆలకించండి. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులను దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించెదరు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అంత్య దినముల యందు నా ఆత్మ కుమ్మరిస్తాను, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నటువంటి వారు మరొక అనుభవమైనటువంటి ఒక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనట్లేదు. కారణం ఏంటంటే వారు ఆ పరిశుద్ధాత్మ శక్తిని ఏ విధంగా పొందుకోవడమో తెలియక, పరిశుద్ధాత్మ శక్తిని ఏ విధంగా స్వీకరించాలో తెలియక. అందుకనే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, అంత దినముల యందు నా ఆత్మ కుమ్మరిస్తాను, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్మ శక్తిని మనం ఎప్పుడైతే పొందుకుంటామో, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ చేత నింపబడతామో, దేవునికి మనకు మధ్య ఆ కనెక్షన్, ఆ సంబంధం అనేది మనకు ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఒక పరిశుద్ధాత్మను మనం పొందుకునటం వలన మనం చేసే ప్రతి ఒక్క పనిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడండి. నువ్వు ప్రార్థనలో నేను కూర్చోబెట్టడమే కానివ్వండి, ఆత్మీయతలు నిన్ను ఎదుగుటానికి నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పని అది కరెక్టా తప్ప ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడండి. నిజంగా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తిని ఏ విధంగా పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలంటే ఏం చేయాలనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతాను, శ్రద్ధగా దయచేసి మీరు ఆలకించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియచేయుచున్నాను. చూడండి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.
అప్పుడు ఎప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ వచ్చిందయ్యా అంటే వారు ప్రార్థన చేయుచున్నప్పుడు ఆ స్థలము కంపించి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి వాక్యాన్ని ధైర్యంగా బోధించారట. పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోనికి ఎప్పుడు దిగొచ్చాడండి? ప్రార్థన చేసినప్పుడు దిగొచ్చాడు. అదేవిధంగా నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి అనంటే, నువ్వు పరిశుద్ధాత్మ అనుభూతిలోకి నువ్వు రావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ దగ్గరకు వస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకం నీపై దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్పర్శిస్తాడు. ఇంకోటి, సహజంగా క్రైస్తవ్యంలో ఒక అపోహ ఉంది. అదేంటంటే పరిశుద్ధాత్మ పొందాడని చెప్పేసి ఊగిపోతూ బట్టలన్నీ చెదిరిపోతూ వాళ్ళు ఏ విధంగా చప్పట్లు కొడతారో కూడా వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి. అనంటే ఒకటండి, పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒకవేళ నీకు స్పర్శిస్తే నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే, వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేదు అని నేను జడ్జిమెంట్ చేయను, కానీ పరిశుద్ధాత్మ శక్తి పొందినటువంటి వారు వారి పరిస్థితి ఎలాగుందో తెలుసుకోలేనంత దహీనమైనటువంటి స్థితిలో ఉండరు. ఎందుకనంటే ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు ఒక తెలియని ఒక అనుభూతిని మనం పొందుతాం. మన యొక్క రోమాలు నిక్కపడుచుకొని ఆ యొక్క తెలియనటువంటి ఏదో ఒక ఫీలింగ్లో మనం ఉంటామండి. దేవునితో మనం మాట్లాడేటటువంటి ఒక ఏకాంతమైన అనుభవంలోకి మనం చేరుతాం. అందుకని అక్కడ ఏమంటుందంటే వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ మొత్తం కంపించి పరిశుద్ధాత్మ శక్తి చేత వారందరూ కూడా నింపబడి వాక్యాన్ని ధైర్యంగా బోధించారట. అర్థమవుతుందండి? ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలంటే, దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకోవాలంటే దేవుని ఆత్మ, అందుకని దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిగా నా అంత్యదినములో నా ఆత్మ కుమ్మరిస్తాను, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆయన యొక్క ఆత్మను మనం పొందుకోవాలంటే మనం ప్రార్థన చేసి పొందుకోవాలి. నువ్వు ప్రార్థనలో ఉన్నావా, దేవుని శక్తి తప్పకుండా నువ్వు పొందుకుంటావు. పరిశుద్ధాత్మ అనుభవంలోకి నువ్వు వచ్చావనుకో, దేవుడు నీతో ఎంతగా మాట్లాడతాడండి. ఇప్పుడు ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు అనే మాట ఏంటంటే దేవుడు మనసులోని మాట ఏదైనా వ్యక్తికి మాట్లాడించాలంటే ఒక మధ్యవర్తిగా ఉండి దేవుడు తనను వాడుకొని పలకరిస్తూ మాట్లాడుతుంటాడు. ఈ ప్రవక్త అనబడేటువంటి ఒక వ్యక్తి దేవుడితో కనెక్షన్ కలిగి ఉంటాడు. ఏ విధమైనటువంటి కనెక్షన్ కలిగి ఉంటాడా అంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవునితో ఏకాంతముగా మాట్లాడే అనుభవంలోనికి వస్తాడు. ప్రవక్త అనబడే వ్యక్తి పరిశుద్ధాత్మని శక్తిని పొందుకొని ఈ విధంగా ఆయన ఒక కొత్త అనుభూతిని పొందుతాడు. ఈ విధంగానే ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, ఒక క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి నువ్వు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు బాప్తిసం తీసుకున్నటువంటి నువ్వు ఈ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు రావాలి. ఏకాంతంగా నువ్వు దేవునిలో ప్రార్థనలో గడపాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుని యొక్క శక్తి నీ మీద కంపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఒక తెలియని అనుభూతిని నువ్వు పొందుతావు. నువ్వు ఎప్పుడైతే రహస్యంగా దేవుని కనిపెట్టి ప్రార్థన చేస్తావో ఒక డిఫరెంట్ సంథింగ్, ఒక పరిస్థితిని, సిచ్యువేషన్ని నువ్వు అనుభవిస్తావు. ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, అందుకనే పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు నేను చదువుతాను, శ్రద్ధగా మీరు ఆలకించండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 నుంచి 9 వచనాలు నేను చదువుతాను, చూడండి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమానముగా కలిగి ఉందుము. అందుకనే దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిగా విశ్వాసము మూలముగా మనము నీతిమంతులమై ఉన్నాము. కానీ ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోకపోతే, ఈ యొక్క పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం పొందుకోకపోతే మనం ఇన్నాళ్ళు చేసినటువంటి భక్తి వ్యర్థం. అందుకని చూడండి 5వ వచనములు ఉంటుంది, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తిని ఏ విధంగా మనం గుర్తించాలి? పరిశుద్ధాత్మ దేవుడు మన లైఫ్ని ఏ విధంగా మారుస్తాడు అనేది చాలా కీ పాయింట్స్. అయితే చాలామంది పరిశుద్ధాత్మ పొందాడు అని చిహ్నంగా ఏం చేస్తారంటే ఏదైనా ప్రార్థనలు పెట్టినప్పుడు లేదా ఆరాధన జరుపుతున్నప్పుడు ఊగిపోతారు. కానీ ఆయన వ్యక్తిత్వానికి వచ్చేసరికి అన్నీ అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, చెప్పుడు మాటలు, బూతు మాటలు,
రకరకాల మాటలు మాట్లాడతారు. మరి ఇవన్నీ చేస్తూ మరి పరిశుద్ధాత్మ శక్తి ఎలా పొందారండి? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎలా స్పర్శించాడు? నోరు మంచిది కాదు, బిహేవియర్ మంచిది కాదు, ప్రవర్తన మంచిది కాదు. అటువంటి వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా స్పర్శించాడు? మరి అది నిజంగానే పరిశుద్ధాత్మనా? ఆలోచించాలి. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతిమంతుడు కనుక పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు మరి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? ఎంతో పరిశుద్ధమైనదిను నిష్కలంకమైనదినై ఉండాలి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిగా ఈ నిరీక్షణ, మన నిరీక్షణ ఏదై ఉన్నది, దేవుడు రాబోతున్నాడు, ఆయన రాకడలో మనం ఎత్తుపడాలి. మనం ఏదైతే ఈ నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ నిరీక్షణ పరిశుద్ధాత్మ ద్వారా మనము పొందినటువంటి దాని ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో ఉంటుందట. ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, సజీవులు కదాయా నేను స్తుతించేది అని దేవుని వాక్యం ఉంటుంది. ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధాత్మ అనేది ఒక్కటే. అది నువ్వు పొందుకున్నా, నేను పొందుకున్నా, మరొకరు పొందుకున్నా. అంతేగాని నీకొక రకంగా నీకొక ఆత్మ, నాకొక ఆత్మ, రకరకాల ఆత్మలు ఉండవు. అందరికీ ఒకటే ఆత్మ, అది పరిశుద్ధాత్మ. అయితే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఆ వాతావరణం వేరేగా ఉంటుందండి. అది ఒక తెలియని ఒక సంతృప్తిమైన జీవితం, అదొక తెలియని ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ మనం చేస్తాం. ఏంటంటే ఇప్పుడు నేను ఒక పరిశుద్ధాత్మను పొందుకున్నాను అనుకోండి, నువ్వు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నావు. ఓకే, దేవుడు నాకు కొన్ని విషయాలను బయలుపరిచాడు, అది యాజ్ ఇట్ ఈస్గా దేవుడు నీతో కూడా అదే విషయాలు మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు నేను ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు నీలో ఉన్నది పరిశుద్ధాత్మే, నాలో ఉన్నది పరిశుద్ధాత్మే. ఈ రెండు మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందినటువంటి వ్యక్తులముగా మనం ఇద్దరం కలిసి ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో ఆ అనుభూతి మనకు తెలిసిపోతుంది. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనే విషయాలు తెలుస్తాయి. ఇంకో విషయం ఏంటంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, మన పరిశుద్ధాత్మ స్పర్శను మనం అనుభవిస్తే, ఎవరైతే పరిశుద్ధాత్మను పొంది ఉంటారో వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే మనకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనకు కలుగుతాం. ఏంటంటే తెలియకుండానే ఒక మనో దుఃఖముతో, తెలియకుండానే అదొక రకమైన అనుభూతిని మనం పొందుతాం. సహజంగా ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, చాలామంది ఏం చేస్తారంటే వేసుకున్నటువంటి వస్త్రాలను బట్టి, అర్థమవుతుందండి, తీసుకున్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి పై వస్త్రాన్ని బట్టి గెస్ చేస్తారు. కానీ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు అదొక తెలియనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ని మనం చవి చూస్తాం. అందుకనే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే చూడండి, ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను, నీతి మంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఒక పాపపు ఊబిలో ఉన్నటువంటి మన కొరకు ప్రభువు తన సిలువలో మరణించి త్యాగం చేసి మన కొరకు రక్తాన్ని వెల ఇచ్చి మనల్ని కొన్నాడు. మనము ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము ఒక విలువైనటువంటి వారం. మనము డబ్బిచ్చి దేవుడు మనల్ని కొనలేదండి, ఏదో ఒక వస్తువునిచ్చి మనల్ని కొనలేదండి, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. అర్థమవుతుందండి? ఏదైనా ఒక వస్తువును జాగ్రత్తగా ఒక ₹1,00,000 పెట్టి ఒక బండి కొన్నారనుకోండి, దాన్ని ఎంత జాగ్రత్తగా చూస్తామండి. దానికంటూ ప్రత్యేకంగా ఒక షెడ్ వేస్తాం, దానికంటూ ప్రత్యేకంగా ఒక కవర్ పెడతాం, పొద్దున్న లేవగానే దాన్ని తుడుస్తాం. అర్థమవుతుందా? దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. ఏది? డబ్బులు ఇచ్చుకున్న ఒక వాహనాన్ని. మరి దేవుడు నీకోసం నా కోసం ఆయన స్వరక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు. మరి దేవుడు మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలండి? ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆలోచించండి, ప్రార్థించండి, పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకోండి. దేవునిలో ఆత్మపూర్ణులై దేవుని స్తుతించాలి. ఆత్మపూర్ణులై దేవుని ఎప్పుడైతే మీరు స్తుతిస్తారో, దేవుని యొక్క అనుభవంలోకి మీరు ఎప్పుడైతే వస్తారో, పరిశుద్ధాత్మ శక్తిని మీరు ఎప్పుడైతే పొందుకుంటారో, మీ జీవితంలో అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. మీ జీవితంలో ప్రార్థనాత్మను మీరు పొందుకుంటారు. మీ కుటుంబంలో రాబోతున్న శోధనలు మీకు ముందుగానే తెలుస్తాయి. మీ కుటుంబంలో రాబోతున్నటువంటి కీడు దేవుడు మీకు ముందుగానే బయలుపరుస్తాడు. నువ్వు చేసే ప్రతి విషయంలో దేవుడు నీకు గైడ్లైన్స్ ఇస్తాడు. అర్థమవుతుందండి? ఏదైనా ఒక తప్పు చేసామనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ప్రేరేపిస్తుంటాడు. నువ్వు చేసిన తప్పు క్షమాపణ అడుగని దేవుడు పదే నీకు ప్రేరేపణ ఇస్తాడు. కారణం ఏంటంటే నువ్వు పొందుకున్న ఆత్మ పరిశుద్ధాత్మ. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని గనక దేవుని ఆరాధిస్తే ఎంత ఉల్లాసంగా ఉంటుందో తెలుసా?
నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఒకరోజు నువ్వు దేవుని ఆరాధించి చూడు. నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవుని నువ్వు స్తుతించి చూడు. నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవుణ్ణి ఆరాధించి చూడు. నువ్వు పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని లీనమై దేవుణ్ణి పాటలతో స్మరిస్తూ దేవుని ఆరాధించి చూడు. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నువ్వు పొందుతావు. నువ్వు పరిశుద్ధాత్మ శక్తినే నువ్వు పొందుకోకపోతే దేవుని ఏ విధంగా ఆరాధిస్తావు? ఒక పరిశుద్ధాత్మ శక్తినే నువ్వు అనుభవించలేకపోతే దేవుని యొక్క ఆత్మను ఏ విధంగా నువ్వు ఆరాధిస్తావు? ఏ విధంగా నువ్వు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని ఏ విధంగా ఆరాధిస్తావండి? ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ అదే. ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణాత్మతో దేవుని ఆరాధించాలట. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తావో ఒక నూతనమైన అనుభూతిని నువ్వు పొందుతావు. ఏదో సమస్యలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని కృంగిపోయి కుషించిపోయి నా జీవితం ఇంతేనా, నేను ఇక ఇంతేనా, నా జీవితం ఎప్పుడిక బాగుపడదా, నేను చేసే ప్రార్థనలకి ఇక జవాబు రాదా, నేను ఇంతేనా అని ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? దేవుడు నీ కోసం ఉన్నాడు. నీకోసం కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రాణాన్ని పరంగా పెట్టి వెల ఇచ్చి నిన్ను కొన్నాడు ఆయన. నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు ఆయన సొత్తు. ఆయన రక్తం ద్వారా వెల ఇచ్చి కొనబడినటువంటి కుమారుడు కుమార్తెవు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని, ఏదో బలహీనత వచ్చిందని, ఇంకా నా జీవితం బాగుపడదని కృంగిపోకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క అభిషేకం నీకు తోడుగా ఉన్నది. నువ్వు ప్రార్థించు, నువ్వు విశ్వసించి ప్రార్థన చేయి అంతే. నువ్వు విశ్వసించి ప్రార్థన చేసి ఒక రహస్యమందు ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ఒక రహస్యమైనటువంటి గృహంలోకి చేరి కన్నీటితో దేవునికి ప్రార్థించు. అయ్యా, నా జీవితాన్ని మార్చండి అయ్యా. నా జీవితంలో ఇన్నాళ్ళు చేసినటువంటి సమస్యలు, నా జీవితంలో ఉన్నటువంటి కోడలు అన్నీ కూల్చివేయండి ప్రభువా. నా జీవితంలో నెమ్మది దయచేసాయా. నన్ను పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించాయా. నీ శక్తి పొందుకోవాలని ఆశగా ఉన్నదయ్యా. నీ శక్తితోనైనా నీ శక్తి పొందుకోవాలని ఎంతగానో ఆశతో ఉన్నానయ్యా. అయ్యా, నన్ను అభిషేకించుతానండి. అయ్యా, నన్ను ముట్టండి ప్రభా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకిస్తాయా. నీ పాదాలు పట్టుకోవాలని ఆశగా ఉందయ్యా. నీ పాదాలు స్మరించాలని ఆశగా ఉందయ్యా. దయతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా. పరిశుద్ధాత్మ దేవా, హృదయాలను స్పర్శించేవాడా, హృదయాలను తాకేవాడా, అయ్యా నన్ను స్పర్శించు తండ్రి. నువ్వు తప్ప నా కిల్లలు ఎవరున్నారయ్యా? నువ్వు తప్ప నా కిల్లలు ఎవరున్నారేసయ్యా? నా కోసం రక్తం చిందించి ప్రాణం పెట్టేవయ్యా. నా కోసం రక్తాన్ని చిందించి ప్రాణంగా పెట్టేవయ్యా. అయ్యా, ఏమిచ్చి నేను రుణం తీసుకోగలడు తండ్రి. నీకోసం ప్రార్థించాలని, నీకోసమనైనా ఏదో ఒక పని చేయాలని ఆశగా ఉన్నదయ్యా. నన్ను వాడుకో తండ్రి. నన్ను దీవించేసాయా, నన్ను ఆశీర్వదించేసాయా. ఆశీర్వదించు. నువ్వు తప్ప నా కిల్లలు ఎవరు లేరయ్యా. రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని వాక్యం సెలవిస్తుందయ్యా. ఈ భూలోకమైన వారిని ఎవరిని నేను నమ్ముకోలేదయ్యా. నా దేవుడు అయిన దేవా, నిన్ను నేను ఆశ్రయిస్తున్నానయ్యా. నిన్ను నేను నమ్ముతున్నాను ప్రభా. అయ్యా, నువ్వు నా దేవుడు అని, నువ్వు నా రక్షకుడు అని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందానయ్యా. అయ్యా, నీ కుమారుడిగా నీ కుమార్తెగా బాప్తిసం తీసుకున్నటువంటి నేను, నా జీవితం ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి. నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము నువ్వు త్రోసివేనని చెప్పిన దేవా, నన్ను ఆశీర్వదించు నాయన. నా కుటుంబాన్ని మార్చుడు ప్రభు అని నువ్వు ప్రార్థించినట్లయితే, ప్రేమైన దేవునికి బిడ్డలారా, నిశ్చయముగా మీ జీవితంలో దేవుడు ద్వారాలు తెలుస్తాడండి. నిశ్చయముగా నువ్వు చేయబడుతున్న నువ్వు ఏ ప్రార్థన అంశములను బట్టి ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థన అంశములన్నిటినీ నెరవేరుస్తాడు. ప్రేమైన దేవునికి బిడ్డలారా, నువ్వు ఏ సమస్యల్లో ఉండి, ఏ ట్రబుల్స్లో ఉండి, ఏ ఇబ్బందుల్లో ఉండి ఈ యొక్క వాక్యం నువ్వు వింటున్నావో నాకైతే తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా నీతో నేను చెప్తున్న మాట ఒకటే ఏంటంటే, సమయం ఇక లేదు. 2వ రాకడి దినాలు అతి సమీపంలో ఉన్నాయి. దేవుడే ఏకాంతంగా సూటిగా నీతో మాట్లాడుతున్న మాట, సమయం ఇక లేదు. దేవుని రాకడి దినాలు అతి సమీపంగా ఉన్నాయి. దేవుడు నేడో రేపో రాబోతున్నటువంటి దినాలు అతి సమీపంగా ఉన్నాయి. దేవుని కోసం మనం సిద్ధపాటు కలిగి ఒక ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే మనం బట్టలు మనం సర్ది పెట్టుకొని 9 గంటలకు ట్రైన్ అన్నప్పుడు 8 గంటలకే మనం బయలుదేరి ఏ విధంగా వెళ్తామో, ఒక సిద్ధపాటు కలిగి అన్నీ చూసుకొని బయలుదేరుతాం. అలాగే నువ్వు కూడా సిద్ధపాటు కలిగి ఉండే సమయం ఆసన్నమైంది. ఈ లోకంలో మనం అందరం కూడా యాత్రికులమండి. ఎవరు కలకాలం ఈ భూలోకంలో ఉండలేరండి. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఆస్తి సంపాదించినా, ఎన్ని డబ్బులున్నా, ఎంత బంగారం ఉన్నా, ఏది ఉన్నా, ఈ భూలోకంలో మనం యాత్రికులము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యాత్రికుడు అనేవాడు ఏదైనా ప్రాంతానికి వెళ్తే చూసి మరొక ప్రాంతానికి వెళ్ళాల్సిందే. అంతేగాని నేను యాత్రకు వచ్చాను, ఇక్కడ నచ్చిందని ఇక్కడ ఉంటానంటే అక్కడ అవ్వదు. ఎందుకని అనంటే ఆ ప్లేస్లో సెట్ అవ్వదు.
ఖచ్చితంగా అక్కడి నుంచి బయలుదేరాలి. అదేవిధంగా ఈ భూలోకంలో మనుషులుగా పిలువబడుతున్నటువంటి మనం అందరం కూడా యాత్రికులము. ఒకరోజు ముందు వెనకాల నువ్వు నేను అందరం చనిపోవాల్సిందే. కానీ చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలి. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఆలోచించాలి. చనిపోయిన తర్వాత మన స్థానం ఎక్కడుంది అనే దాని మీద దృష్టి ఉంచాలి. పరలోక రాజ్యంలో చేర్చబడడానికి నీ జీవితం సిద్ధపాటు కలిగి ఉన్నదా? నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడతానని గుండెల మీద చేసుకొని చెప్పగలవా? దేవుని ప్రేరణతో దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు సిద్ధముగా ఉన్నానని చెప్పగలవా? ఎందుకండి ఈ యొక్క ఊదితే దేవుడు గనక ఒక్క నిమిషం చాలు, ఈ యొక్క గాలిని మొత్తం ఆపేశాడు అనుకోండి, మొత్తం కుప్పలు కుప్పలుగా కొల్లలుగా మొత్తం జనాలందరూ కూడా చనిపోతారు. ఈ వాయువే లేకపోతే మనిషి యొక్క ప్రాణం లేదండి. ఎందుకండి పౌరుషాలు, రోషాలు, కోపాలు, తాపత్రయాలు ఎందుకు చెప్పండి? దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనకు అవి తగదు. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనకు రోషాలు తగదు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి బిడ్డలుగా మనకు అవి తగదు. ప్రేమైన దేవునికి బిడ్డలారా, మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో దేవుడు నీతో చెప్తున్న మాట, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ప్రార్థన చెయ్యి. ఇకనైనా కానీ ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నావు, ఓకే, అన్నీ విడిచిపెట్టేసి ఏకాంతంగా దేవునితో గడుపు. ఏకాంతంగా దేవునితో గడుపు. అర్ధరాత్రులే, మిడ్ నైట్లే, ఒంటరిగా దేవుని బలిపీఠం దగ్గర నువ్వు ఇంట్లో ఒక దేవునికి మంచి ఒక ప్లేస్ని ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్ళి రాత్రింబగళ్ళు కన్నీటితో బ్రతిమలాడు దేవుణ్ణి. అయ్యా నీ శక్తిని పొందుకుంటాను, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాను. బ్రతిమిలాడి ఉపవాసాలుండి కన్నీటి ప్రార్థన చేసి శక్తిని పొందుకోను. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, అంత దినముల యందు నా ఆత్మ కుమ్మరిస్తాను, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. నువ్వు గనక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకపోతే నువ్వు దేవుని కుమారుడు కాదు. నువ్వు గనక ఆత్మాభిషేకం నువ్వు పొందుకోకపోతే నువ్వు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్న బాప్తిసం వేస్టే. ఒక క్రైస్తవునుగా నువ్వు పిలువబడుతున్నందుకు సిగ్గుతో తలదించుకోవటమే. ఎందుకనంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో లేడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని స్పర్శిస్తున్నాడు, దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? రహస్యంగా ప్రార్థన చెయ్యి. నిశ్చయముగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నేను స్పర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రం. ఈ విధముగా తండ్రి ఎవరెవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వీళ్ళందరి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎవరెవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేదో నజరేయుడైన యేసు నామములో ప్రభా నీ యొక్క ఆత్మాభిషేకాన్ని వలన అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకముతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ప్రతి ఒక్కరు ప్రార్థన పరులై ఉండుటకు, కుటుంబంలో వస్తున్న సమస్యల నిమిత్తమై, శోధనల నిమిత్తమై, నేను ఆర్థిక ఇబ్బందుల నిమిత్తమై ఎవరెవరైతే బలహీనతల చేత బాధపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డని నజరేయుడైన యేసు నామములో మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. రెండవ రాకడలో ఎత్తబడినటువంటి కృపను మాకును ఈ వాక్యాన్ని బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి, నేను రెండవ లెక్క ఎత్తబడేటువంటి పునరుత్థానపు శక్తిని బలాన్ని అనుగ్రహించి మీరుండి మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకోరమని యేసు నామములో అడిగి వేడి మొరపెడుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.